గతంలో ఇదే విద్యార్థులకు కొంతమేర ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ అమలైన దాఖలు ఉన్నాయి. ఆ ప్రభుత్వాలకు దీనికి ఎంత పోలిక ఏంటి చెప్పండి. మొత్తం ఇవ్వాలనే వాళ్ళ కుటుంబం ఉంది, కుటుంబం ఉంది. ఆ కుటుంబం యథావిధిగా మాకు బాగుంది ప్రభుత్వం. మా 14 లక్షల మంది పిల్లలకు 5,000, 4,000, 10,000 ఇట్లా బాకీ ఉంది. అవన్నీ చేయాలి. ఈ కొందరు అధికారులు దుర్మార్గులు మేము ట్యూషన్లు చెప్పి చదివినాం, మేము అట్లా కష్టపడ్డాం, నడిచిపోయి చదివినాం, ఇప్పటి పిల్లలకు స్కాలర్షిప్లు ఫీజులు ఇస్తారా అని తప్పుడు సలహాలు ఇచ్చి హెచ్చరికగా చూస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల మేము అనేక పోరాటం చేసి ఈ స్కీమ్ పెట్టించాం. ఈ స్కీమ్ను కొనసాగించే వరకు పోరాడతాం. దేని పక్షంలో యుద్ధమే జరుగుతుందని కొంచెం గట్టిగా మాట్లాడానా. ఒక నిమిషం. వేముల రామకృష్ణ, అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. మరి ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు ఎక్కడిదక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో కలెక్టరేట్, ఆర్డీఓ, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడి ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాంట్రాక్టర్ నిధులు కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మా విద్యార్థులు మాకు స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి ఎక్కడెక్కడ విద్యార్థులు రోడ్డు ఎక్కే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు కాంట్రాక్టర్ నిధులు కేటాయించి ఎవరు అడిగిరని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మూసికి 1,50,000 కోట్లు కేటాయిస్తారు. మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏమో ఉన్నతమైన విద్య చదువుకోవాలనుకుంటే విద్యార్థులు కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఉన్నతమైన విద్యకి విద్యార్థులు దూరం అవుతూ ఉన్నారు. అదేవిధంగా జాబులు వస్తే కూడా జాబు పోని పరిస్థితిలో విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణమే చెల్లించడం కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ స్కీము ఉత్తరం రాలేదు. ఆర్ కృష్ణ గారు 5 రోజులు ఆమరణ దీక్ష చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా తోపుడు బండి వాళ్ళ పిల్లలు, రిక్షా కార్మికులు వాళ్ళ పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్, మెడిసిన్ అనేకమైన ఉన్నతమైన కోర్సులు అవుతున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కమిషన్లు వచ్చే వాటికే నిధులు కేటాయిస్తుంది తప్ప ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తే ఏ విధంగా కమిషన్లు వస్తాయని చెప్పి ఆలోచన చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం అనుకున్నాం కానీ కమిషన్ల ప్రభుత్వంగా మారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. ఇది శాంతియుతంగా చేస్తూ ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తూ ఉన్నాం. కానీ రాబోయే రోజుల్లో ఎక్కడిదక్కడ మంత్రులని అడ్డుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఒక పక్కన కాలేజ్ యాజమాన్యాలు ఏమో వాళ్ళు కరెంటు బిల్లులు చెల్లించుకునే పరిస్థితులు ఉన్నారు, జీతాలు చెల్లించుకునే పరిస్థితులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో అందరినీ, గత ప్రభుత్వం ఏమో ఆర్టీసీ సమస్య పట్టించుకోలేదు. అదే ధోరణి గత ప్రభుత్వాన్ని మేము మెడలు వంచి విద్యార్థులు, నిరుద్యోగులు అందరం కలిసి ప్రజాప్రభుత్వం అని చెప్తే నమ్ముకొని ఈ ప్రభుత్వం అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా కేవలం కమిషన్ ప్రభుత్వంగా మారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. బిడ్డ హెచ్చరిస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే మా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే బిడ్డ మంత్రులు ఎట్లా చూస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు హైదరాబాద్లో 144 సెక్షన్ విధించారు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి రానియకుండా మీకే 144 సెక్షన్ విధిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు విద్యార్థుల, నిరుద్యోగులకి న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. వచ్చిన తర్వాత విస్మరిస్తూ ఉన్నారు. రెండోది, ఈరోజు 12 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కాలేజీలు అవుతూ ఉంటే ఈరోజు ఇవ్వడానికి మీకు చేతులు రావట్లే. కానీ ఎవరు అడగముందుకే కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంట్రాక్టర్ల కమిషన్లు వస్తాయి కాబట్టి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తే కమిషన్ రాదని చెప్పి ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. రెండోది, ఈరోజు కొడంగల్లో చూసినాం మనము. ఈరోజు జనాలంతా ఎట్లా తిరగబడ్డారు. ఎందుకు అట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఇట్లాంటి మొండి వైఖరి చేస్తేనే ఈరోజు కొడంగల్ లాంటి సంఘటన ఈరోజు జరుగుతూ ఉంది. తొందరలో విద్యార్థులు కూడా అట్లే తిరగబడే పరిస్థితికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావద్దని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రెండోది, ఈరోజు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 15,000 రూపాయలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో 20,000 రూపాయలు స్కాలర్షిప్ ఇస్తారు. 5,500 రూపాయలు ఇవ్వడానికి మీకు ఎందుకు చేతులు రావట్లేదని చెప్పి ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. తొందరలోనే ఈరోజు గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున సెక్రటరీ ముట్టడిస్తారని తెలియజేసుకుంటా ఉన్నాం.